మరి కాసేపట్లో హైదరాబాద్ నానక్ రామ్గూడలో సీఎల్పీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి జరిగే సీఎల్పీ మీటింగ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది. ఏదైనా అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోవడం, సీఎల్పీలో ఆమోదించడం, ప్రభుత్వంలో అమలు పరచడం కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీ. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతి కొనసాగేది. అదే వరవడిని రేవంత్ ముందుకు తీసుకెళ్తున్నారని హస్తం నేతలు చెబుతున్నారు. సీఎల్పీ మీటింగ్ కు రావాల్సిందిగా 98 మందికి గాంధీ భవన్ నుంచి ఆహ్వానం పంపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 65 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను, 6 ఎమ్మెల్సీలను కూడా సీఎల్పీ సమావేశానికి రావాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లోక్సభ సభ్యులు 8 మంది, 2 రాజ్యసభ సభ్యులకు కూడా ఆహ్వానం పంపారు. కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్సీలు 4, గవర్నర్ కోట ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీ ఖాన్లతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డికి కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశానికి రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి హాజరు కానున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని సింఘ్వి కోరనున్నారు. ఈ అంశంపై సీఎల్పీలో ఏకవాక్య తీర్మానం చేసి ఆమోదించనున్నారు. సీఎల్పీ సమావేశంలో పలు కీలక అంశాలను సైతం చర్చించనున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందో ఎమ్మెల్యేల నుంచి తెలుసుకునే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ విఫలమవుతోంది, ఎలా మెరుగుపరుచుకోవాలనే అంశంపై కూడా సీఎం రేవంత్ సీఎల్పీలో ప్రస్తావించనున్నారు. భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై సైతం సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. త్వరలో ఇవ్వనున్న రేషన్ కార్డులు, రైతు భరోసా విధి విధానాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా చర్చించనున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన, వరంగల్ రైతు కృతజ్ఞత సభ నిర్వహణ, చేరికలతో పలు ప్రాంతాల్లో ఉత్పన్నమవుతోన్న సమస్యలు, పాత కొత్త నేతల మధ్య సమన్వయం లాంటి అనేక అంశాలపై సీఎల్పీలో చర్చించనున్నారు. I have just had very nice, fruitful, productive meetings with the Honorable Chief Minister, Honorable Deputy Chief Minister, leading senior members, and I look forward to seeing all the MLAs today in the evening in the CLP meeting and the other meetings of the party. And I have nothing to say today. I am only filing a nomination tomorrow. I am proud. I am privileged. I cannot be more privileged to be part of this youngest state with an ancient culture, ancient heritage, a youthful, dynamic, energetic Chief Minister, and one of the most pulsating economic centers of India. So it is a very special privilege and pride. And I can only say that every part of me, I am otherwise a senior advocate in the courts, but I will be an advocate for Telangana. I want my voice to speak for the change which Telangana is seeing and will see, and I can only try to be the most strongest voice of support for Telangana in the deliberative body, the highest in our country, the Parliament of India. I will be a privilege to represent the voice of Telangana in every respect, political, economic, social, deliberative, and it is a singular privilege to be elected for me. But I'll speak to you after the nomination. ఇక సీఎల్పీ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ప్రజెంట్ నేను హోటల్ షెల్టన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మరి కాసేపట్లో సీఎల్పీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా అందరూ కూడా సమావేశానికి హాజరు కావడానికి వస్తున్నారు. రేపు ముఖ్యంగా అభిషేక్ సింఘ్వి రాజ్యసభ అభ్యర్థిత్వానికి నామినేషన్ వేయబోతున్నారు కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు పరిచయ కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలు మొత్తం దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 98 మందిని ఆహ్వానించడం జరిగింది. 98 మంది కూడా లోపల ఏర్పాటు చేశారు. సమావేశానికి సంబంధించి మరి కాసేపట్లో అందరూ కూడా
రాబోతున్నారు. వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ పరిచయ కార్యక్రమం అని కూడా చెప్తున్నారు. పరిచయ కార్యక్రమం సందర్భంగా కూడా అభిషేక్ సింఘి గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కొన్ని కేసులకు సంబంధించి కానీ కొన్ని అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా వాయిస్ వినిపించారు. గ్రూప్ 1 పేపర్ లీకేజ్ సందర్భంగా కూడా ఆయన ఇక్కడ వాయిస్ వినిపించారు కాబట్టి ఈ సందర్భంగా కూడా వాయిస్ వినిపించారు. దీంతో పాటు కొన్ని కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మనతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, ఆది శ్రీనివాస్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ సిఎల్పి సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలను ఎజెండాగా పెట్టుకున్నారు? సిఎల్పి సమావేశంలో అనేక రకాలైన చర్చ రావడానికి అవకాశం ఉంది. సిఎల్పి ప్రధానంగా శాసనసభ్యులతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన చర్చ, ఆ అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు ఎలా వెళ్తున్నాయని చెప్పారు. ప్రధానంగా రైతు రుణమాఫీ 31,000 కోట్లు ఏర్పాటు చేసి సుమారు 27 రోజులలో 23,000 మంది పైచిలుకు రైతులకు 18,000 కోట్లను విడుదల చేసినటువంటి సందర్భం కూడా చర్చ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంక ఇతరత్ర 6 గ్యారెంటీలు 5 అమలు చేసుకుని ముందుకు పోతున్న సందర్భం, మరిన్ని కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేయాలని చెప్పిన తీరుపైన కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దశ నిర్దేశం. లోకల్ బాడీకి సంబంధించి కూడా అంశం ఏమైనా ఉంటుందా? లోకల్ బాడీ అంశానికి అంటే నెక్స్ట్ ఇప్పటికే లోకల్ బాడీకి సంబంధించి సర్పంచ్ కానీ స్థానిక జెడ్పీటీసీ ఎంపీటీసీలో కూడా వాళ్ళ కాల పరిమితి కూడా ముగిసింది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా ఎన్నికలు నిర్వహించిన పరిస్థితి ఉంటుంది. మరోవైపు మీరు బీసీ కులగణన చేయాలని అంటున్నారు. ఈ అంశానికి సంబంధించి డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. చూడాలి. నా ఆలోచన రేపు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి అభిషేక్ సింఘి గారిని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధిష్టాన వర్గం వారి పేరు ప్రకటించిన అభిషేక్ సింఘి గారిని కాబట్టి దాని అంశం కూడా చర్చకు రావచ్చు. మీరు అన్నట్టు పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఇంక ఇతర ఎన్నికలపైన కూడా చర్చ జరగడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నా. సిఎల్పి తదుపరి ఏం జరిగిందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే రేపు నామినేషన్ కార్యక్రమం ఉంటుందా? మీరు ఈ అభిషేక్ సింఘి అంటే పరిచయ కార్యక్రమం అని చెప్తున్నారు కాబట్టి రేపు నామినేషన్ అని ఒక ప్రచారం చేస్తున్నారు. రేపు నామినేషన్ కార్యక్రమం ఉంటుందా? అవకాశం ఉంది, ఉండడానికి అవకాశం ఉంది. అది సిఎల్పి మీటింగ్ తదుపరి చెప్పడానికి అవకాశం ఉంది నాకు తెలిసిన. ఓకే, వీటితో పాటు ఇంకా నెక్స్ట్ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ వాళ్ళు కూడా రాష్ట్రానికి వచ్చే అంశానికి సంబంధించి కూడా ఏమైనా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు ఏమైనా సమాచారం ఉందా? వారు కూడా రైతు కృతజ్ఞత సభకు సంబంధించి ఇప్పటికే సీఎం చెప్పారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఏమైనా డీటెయిల్స్ ఏమైనా చెప్పే అవకాశం ఉంటుందా? మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కృతజ్ఞత సభ ఏదైతే వరంగల్లో శ్రీ రాహుల్ గాంధీ గారి సమక్షంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చినామో ఆ మాటకు కట్టుబడి రుణమాఫీ చేసినాం కాబట్టి అదే రాహుల్ గాంధీ గారిని, మా అగ్రనేత, ఈరోజు లోక్సభలో మా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి ఇచ్చిన మాట తప్పలేదు అనేటువంటి అంశాన్ని ప్రజలకు చెప్తూ వారి ద్వారానే వారికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమం చెప్తామని చెప్పేప్పటికే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి కసరత్తు కూడా జరుగుతుంది. ఈ సమావేశంలో జరుగుతుందా, మరోసారి జరుగుతుందా, మొత్తానికి ఆ కార్యక్రమం కూడా భవిష్యత్తులో తెలంగాణలో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో పెద్ద బహిరంగ సభ పెట్టి వారికి అంటే ఈ రాష్ట్రానికి అండదండగా ఉండడానికి గాంధీ కుటుంబం మాటిస్తే తప్పదు అని చెప్పేటువంటి అంశాన్ని కూడా ప్రజలకు తీసుకుపోవడానికి కోసం సభ ద్వారా మేము ప్రయత్నం చేస్తాం. ఇది మొత్తం మీద సిఎల్పి సమావేశానికి సంబంధించి కొన్ని ఎజెండాను కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ప్రధానంగా సిఎల్పి సమావేశంలో అభిషేక్ సింఘి రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే రాజ్యసభకు సంబంధించి నామినేషన్ల పర్వం కూడా కొనసాగుతుంది. ఈ నెల 21 వరకు కూడా చివరి తేదీ ఉంది కాబట్టి ఆయన నామినేషన్ వేయబోతున్నారు. తెలంగాణకు సంబంధించి అంటే కేకే రాజీనామా చేసిన తర్వాత ఖాళీగా ఏర్పడిన స్థానం అయితే ఉందో ఆ స్థానానికి సంబంధించి కూడా నామినేషన్లు ఘట్టం అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి 21న నామినేషన్ వేసిన తర్వాత సెప్టెంబర్ 3న ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రాసెస్ సంబంధించి ఒకరే కనుక నామినేషన్ వేసినట్లయితే కనుక ఏకగ్రీవం అవుతుంది. ఏకగ్రీవం అయినా కూడా సెప్టెంబర్ 3న అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా అభిషేక్ సింఘి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ తెలంగాణ నుంచి కూడా కొన్ని కీలకమైన సంబంధించి కేసులకు సంబంధించి కానీ గ్రూప్ 1 సంబంధించి కానీ కొన్ని అంశాలకు సంబంధించి కూడా కీలకంగా ఇక్కడ ప్రస్తావించడం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అభిషేక్ సింఘి కూడా కాసేపటి క్రితం కూడా మీడియాతో కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా తాను తెలంగాణ నుంచి ఎలక్ట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సభ్యులు ఉన్నారు. ఏకైకంగా ఒకే స్థానం ఖాళీ స్థానం కాబట్టి మెజార్టీ సభ్యులు అంతే దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 65 మందితో పాటు 10 మంది బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి 75 మంది సభ్యుల బలం ఉంది కాబట్టి ఇంకా ఆయన ఎన్నిక కావడం అనేది చాలా లాంఛనమనే చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే తెలంగాణకు సంబంధించిన అంశాలను ఖచ్చితంగా సభలో లేవనెత్తుతా ఇక్కడ యంగెస్ట్ స్టేట్ తెలంగాణ యంగెస్ట్ స్టేట్ కాబట్టి ఈ స్టేట్ నుంచి తను ఎన్నిక అవ్వడం చాలా సంతోషంగా ఉన్నట్టు కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అభిషేక్ సింఘి కూడా ఆ పరిచయ కార్యక్రమానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు 1-to-1 కూడా అందరూ మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేలు అంటే ఎలక్షన్లో కేవలం ఎమ్మెల్యేలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది కానీ ఎమ్మెల్సీలను కూడా ఎంపీలను కూడా పిలవడం జరిగింది. వారిని కూడా పరిచయ కార్యక్రమానికి కూడా ఈ అభిషేక్ సింఘి పరిచయ కార్యక్రమానికి సంబంధించి
ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. కాంగ్రెస్ శాసనసభ పక్షం కాబట్టి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉండాలని ఒక ఆలోచనతో వీటితో పాటు ఎంపీలు కూడా 8 మంది ఎంపీలు, 2 రాజ్యసభ సభ్యులు, మొత్తం 10 మంది ఎంపీలను కూడా ఆహ్వానించడం జరిగింది. సో మొత్తం మీద 98 మందికి ఆహ్వానం పలకడం జరిగింది. ఆ 98 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తప్ప మిగతా ఎవరికి కూడా అవకాశం లేదు అని కూడా ఇక్కడ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా లోపల మొత్తం కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అభిషేక్ సింఘి తోటి పరిచయ కార్యక్రమం ముగిసిన తర్వాత కొన్ని కీలకమైన అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దాదాపు ఇప్పటికే 8 నెలలు పూర్తయింది కాబట్టి ఆ అంశాలకు సంబంధించి కొన్ని కీలకమైన ఘట్టాలు ఇప్పటికే 5 హామీలు ఏవైతే 6 గ్యారంటీస్ చెప్పామో అందులో 5 హామీలు నెరవేర్చామని చెప్తున్నారు. ఆ 5 హామీలకు సంబంధించి కానీ రుణమాఫీకి సంబంధించిన అంశాలకు సంబంధించి కొన్ని ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా క్లారిఫికేషన్ చర్చ జరిగే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇందిరమ్మ కమిటీలు కానీ మిగతా ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. వీటంతా కూడా డిస్కషన్ చేసిన తర్వాత మొట్టమొదటి సమావేశం కూడా భావించారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూడా సిఎల్పి సమావేశం కాలేదు. ఇప్పుడు మొట్టమొదటి సమావేశం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి సంబంధించి స్టేజ్ పైన 4 మాత్రమే కూర్చోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అదేవిధంగా ఎవరైతే రాజ్యసభ అభ్యర్థి ఉంటున్నారో అభిషేక్ సింఘి 4 మాత్రమే పైన కూర్చోవడానికి వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా అందరూ కూడా కింద కూర్చోవడానికి వేదికను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం మీద అంతా కూడా పరిచయ కార్యక్రమం ముగిసిన తర్వాత దాదాపు అంటే ఈ పరిచయ కార్యక్రమం ముగిసిన తర్వాత రాత్రికి అంతా కూడా దాదాపు మొత్తం ఇక్కడ సమావేశానికి సంబంధించి కూడా ముఖ్యంగా డిన్నర్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్టుంది. దీనికి సంబంధించి ప్రోటోకాల్ చైర్మన్ అర్కర్ వేణుగోపాల్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏ అంశాలతో పాటు ఎంతసేపు సమావేశం జరిగే అవకాశం ఉంటుంది సిఎల్పి సమావేశం? పార్లమెంట్ రాజ్యసభకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్ణయించినటువంటి అభ్యర్థి డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి గారు యొక్క నామినేషన్ రేపు ఉంది. దాని సందర్భంగా సిఎల్పి సమావేశం ఈరోజు జరుగుతూ ఉంది. ఈ సిఎల్పి సమావేశం ఒక పరిచయ సమావేశం. శాసనసభ్యులకు మా సిఎల్పి లీడర్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అందరికి కూడా గౌరవ శాసనసభ్యులకు పార్లమెంట్ అభ్యర్థిని పరిచయం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు. రేపు ఎన్ని గంటలకు నామినేషన్ వేస్తున్నారు సార్? నాకు తెలిసినంత వరకు రేపు 11 గంటలకు నామినేషన్ వేస్తాం. వీటితో పాటు ఇంకా ఇతరత్ర అంశాలు, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కానీ ఇతరంగా ఏమన్నా పార్టీకి సంబంధించిన అంశాలు ఏమన్నా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుందా? ఏ అంశాలు ఇప్పుడు చర్చ చేసేది లేదు. ఓన్లీ పరిచయ కార్యక్రమం, రేపు నామినేషన్ కార్యక్రమం, రేపు మా అభ్యర్థి విజయానికి సంబంధించినటువంటి కార్యక్రమం తప్ప వేరే చర్చ జరిగేటువంటి అవకాశం లేదు. రైట్, ఇది మొత్తం మీద కీలకమైన సమావేశానికి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళు మాత్రం హాజరవుతున్నారు. దీనికి సంబంధించి పరిచయ కార్యక్రమం కాబట్టి పరిచయ కార్యక్రమం తర్వాత రేపు ఆయన నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. ఆ నామినేషన్ కూడా దాదాపు 11 గంటల సమయంలో అసెంబ్లీకి వచ్చి అక్కడ నామినేషన్ వేస్తారు. ఈ నెల 21 చివరి తేదీ కాబట్టి ఆయన రేపు నామినేషన్ వేయబోతున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఈ పరిచయ కార్యక్రమానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు అంతా కూడా ఇప్పటికే ఓటర్లకు చేరుకుంటున్నారు. వారందరూ కూడా పరిచయ కార్యక్రమం తర్వాత అందరూ కలిసి ఒకసారి అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూడా శాసనసభ పక్ష సమావేశం కూడా కాలేదు కాబట్టి ఈ సమావేశం ద్వారా అందరినీ మరోసారి కలుపుకొని ప్రభుత్వ అంశాలు కూడా డిస్కషన్ చేసి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అంటే ప్రతాప్, సిఎల్పి మీటింగ్ అనగానే బేసికల్ గా ఈ 8 నెలల పాలనలో జరిగిన అంటే వైఫల్యాలు ఏమైనా ఉన్నాయా, ప్రజల్లోకి ఎలా వెళ్తున్నాం, ఇవన్నీ కూడా టాపిక్స్ వస్తాయి అని అనుకునే సందర్భంలో కేవలం ఒక పరిచయ వేదికగా అని చెప్తున్నారు. అంటే ఇంతకు ముందు జరిగిన సిఎల్పి సమావేశాలకు దీన్ని భిన్నంగా చూడొచ్చా? ప్రస్తుతం అయితే ఇప్పుడు రాజ్యసభ ఇష్యూ అయితే ఉంటుంది కాబట్టి రాజ్యసభ ఎన్నికల సందర్భంగా అభిషేక్ సింఘి కూడా వచ్చారు. ఆయన పరిచయ కార్యక్రమం తర్వాత యాజ్ యూజువల్గా కూడా ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి కూడా 8 నెలలు అవుతుంది కాబట్టి కొన్ని అంశాలు డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. ఆఫ్ ది రికార్డ్గా మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా కూడా ప్రధానంగా అంటే ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే కొన్ని కీలకమైన ఘట్టాలు, రుణమాఫీతో పాటు కీలకమైన అంశాలను కూడా ఇప్పటికే సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. రుణమాఫీకి సంబంధించి కూడా విపక్షం నుంచి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. వాటికి సంబంధించి ఏ విధంగా వాటిని రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళాలి, జనంలోకి ఏ విధంగా వెళ్ళాలి, ప్రభుత్వానికి సంబంధించిన పాజిటివ్ వైబ్స్ను ఏ విధంగా తీసుకెళ్లడానికి సంబంధించి కూడా దీనికి డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో పాటు కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి కూడా నెక్స్ట్ ఫర్దర్గా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఇప్పటికే కాలపరిమితి ముగిసి కూడా 6 నెలలు అవుతుంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. ఈ అంశానికి స్థానిక సంస్థల ఎన్నికలను కూడా అక్టోబర్లో పెట్టాలని కూడా ఒక ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చూడొచ్చు, మనము ప్రభుత్వ సలహాదారుడు కేకే కూడా వచ్చినారు. అతను మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా వస్తున్నారు. అంతా కూడా సమావేశానికి హాజరు కాబోతున్నారు. సార్, ప్రజెంట్ ఓన్లీ ఈ సమావేశంలో పరిచయ కార్యక్రమంలో ఎట్లా ఏవేవి అంశాలు డిస్కషన్ చేసే అవకాశం ఉంది? మీకు ఏమన్నా సమాచారం ఉందా? ఏం లేదు, ప్రెసిడెంట్కి తెలుసు ఈ సంగతి అంతా. ప్రెసిడెంట్ విప్పు ప్రెసిడెంట్ చెప్తాడు.
ఓకే, ఇది అంశానికి సంబంధించి కేకే కూడా సమావేశానికి వస్తున్నారు. ఈ పరిచయ కార్యక్రమం అంటే అభిషేక్ సింఘీతో జరిగే సిఎల్పి సమావేశానికి సంబంధించి కూడా ప్రధానంగా ఈ ఎజెండాకు సంబంధించి కీలకమైన అంటే ఇప్పుడు ఈ రేపే నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఆయన నామినేషన్ వేయబోతున్నారు కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఆయన కేకే కూడా ఇప్పటికీ ఆయన రాజీనామా చేసిన స్థానానికి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది. ఆయన కూడా ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు, ప్రజెంట్ క్యాబినెట్ ర్యాంక్తో ఉన్నారు కాబట్టి ఆయన ఆహ్వానించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఆయన గతంలో చాలా సీనియర్గా కాంగ్రెస్ పార్టీలో చాలా సేవలు అందించారు, పీసీసీకి కూడా సేవలు అందించారు కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అంశాలను కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా తీసుకొని ఫర్దర్ స్టెప్గా ఏ విధంగా వెళ్ళాలి, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా స్థానిక సంస్థలకు సంబంధించి ప్రధానమైన ఒక డిస్కషన్ అయితే ఉంది. కులగణన బీసీ కులగణన చేసిన తర్వాతనే ఫర్దర్గా ముందుకు వెళ్ళాలా, లేదంటే కనుక ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో పాత రిజర్వేషన్ ప్రకారంగానే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటికే 6 నెలలు దాటుతుంది కాబట్టి 6 నెలలు దాటిన తర్వాత కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావు కాబట్టి ఆ అంశానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలని పైన కూడా డిస్కషన్ చేసి ముందుకెళ్లే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఈ సిఎల్పి సమావేశం అనేది మరి కాసేపట్లో ప్రారంభం అవుతుంది కాబట్టి ఎమ్మెల్యేలంతా కూడా వరుసగా రిటర్న్ హోటల్కి అయితే చేరుకుంటున్నారు. థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.